మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అమేజింగ్ ఆహార ఔషధం గురించి తెలుసుకోబోతున్నాం. ఐరన్ లడ్డు అంటే ఐరన్ని ఇంప్రూవ్ చేసేటటువంటి ఒక రుచికరమైన లడ్డు గురించి తెలుసుకోబోతున్నాం. నేటి కాలంలో మన దేశంలో ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకళ్ళు ఈ రక్తహీనత అంటే ఎనీమియా సమస్యతో బాధపడుతున్నారు. ఇది కేవలం ఒక చిన్న ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, శరీరంలో ఉండేటువంటి ప్రతి కణానికి అందే ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ స్థాయిని తగ్గించే ఒక ప్రమాదకరమైన పరిస్థితి. చాలామంది దీన్ని కేవలం ఏదో నీరసం అనుకొని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. కానీ ఇది గుండె పనితీరుని, మెదడు చురుకుదనాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. భారతీయ కుటుంబాలలో పోషకాహార లోపం, మారుతున్న జీవనశైలి వల్ల రక్తంలో ఈ హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గుతూ ఉన్నాయి, పడిపోతున్నాయి. ఆహారంలో ఈ ఐరన్ తగినంతగా లేకపోవడం వల్ల శరీరం కొత్త కణాలని తయారు చేసుకోలేకపోతుంది. దీనివల్ల ఆ చర్మం పాలిపోవటం, జుట్టు రాలిపోవటం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు, ఇలాంటివన్నీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా గర్భిణీలు, అలాగే పెరిగే పిల్లలు ఈ సమస్య బారిన పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా రక్తహీనతని పాండు రోగం అనేటువంటి పేరుతోటి పిలుస్తాం. శరీరంలో ఉండేటువంటి పిత్తదోషం తాలూకు అసమతుల్యత వల్ల ఇది వస్తుంది. అంటే అన్ఈక్వాలిటీకి గురైనప్పుడు రక్తం తాలూకు నాణ్యత తగ్గిపోతుంది. జీర్ణక్రియ అంటే అగ్ని మందగించినప్పుడు మనం తీసుకునేటువంటి ఆహారం సరిగ్గా రక్తం కింద మారదు. అందుకే కేవలం మందులు వాడటమే కాకుండా సహజ సిద్ధమైన మూలికలు, బలవర్ధకమైన ఆహారాన్ని చేర్చుకోవటం కూడా చాలా ముఖ్యం. వీటన్నిటితో ఈ రక్తాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చని ఆయుర్వేదం చెప్తుంది. ఈ క్రమంలోనే ఈ ఐరన్ లడ్డు ఒక అద్భుతమైన పరిష్కారం కింద పనిచేస్తుంది. అలాగే ఇతర ఆయుర్వేద మందులు కూడా ఉన్నాయి. ఈ మొత్తం వివరాలని మనం వన్ బై వన్ తెలుసుకుందాం. హిమోగ్లోబిన్ పాత్ర శరీరంలో ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ గురించి ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాలి. మన శరీరంలో ఎర్ర రక్త కణాలు అంటే రెడ్ బ్లడ్ సెల్స్ చాలా కీలకమైనవండి. వీటిలో ఉండేటువంటి హిమోగ్లోబిన్ అనేటువంటి ఒక ప్రోటీను ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ని సేకరించి శరీరంలోని అన్ని భాగాలకి అందజేస్తూ ఉంటుంది. రక్తంలో ఐరన్ లోపించిందనుకోండి, అప్పుడు ఆ లోపం ఏర్పడినప్పుడు ఈ ప్రక్రియ మందగిస్తుంది. దీంతో మన మెదడుకి, కండరాలకి తగినంత శక్తి అందదు. దీంతో ఏ చిన్న పని చేసినా త్వరగా అలసిపోవటం, గుండెమో వేగం పెరగటం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తహీనతని ఎప్పుడు కూడా మీరు అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే ఇది రోగనిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని పూర్తిగా తగ్గించేస్తుంది. ఐరన్ లడ్డు ఈ రక్తాన్ని పెంచే ఒక సహజమైన మందు అనుకున్నాం కదా, దీని గురించి ఈ సందర్భంగా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మామూలుగా మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడినటువంటి ఐరన్ సిరప్ల కంటే ఇంట్లో మీరు తయారు చేసుకోబోయే ఈ ఐరన్ లడ్డు ఎంతో మేలైంది. దీంట్లో వాడే ప్రతి పదార్థం కూడా శరీరానికి కావాల్సిన ఖనిజాలని, విటమిన్లని సమృద్ధిగా అందిస్తుంది. ఇది కేవలం రక్తాన్ని పెంచడమే కాకుండా శరీరానికి అవసరమైనటువంటి తక్షణ శక్తిని కూడా ఇస్తుంది. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. ఇక దీన్ని నిల్వ చేసుకోవడం కూడా మీకు వీలవుతుంది. రోజుకి ఒక లడ్డూని తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్య స్థితిలో స్పష్టమైన అద్భుతమైన మార్పుని మీరు గమనించవచ్చు. అయితే దీనికి వాడే ముఖ్య పదార్థాలు, వాటి వెనుకున్న సైన్స్ని మీరు తెలుసుకోవాలి. ఈ లడ్డూ తయారీలో ప్రధానంగా బెల్లం, నువ్వులు, వేరుశెనగలు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష వీటిని ఉపయోగిస్తాం. ఈ బెల్లంలో మీకు తెలుసు ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తశుద్ధికి సహాయపడుతుంది. నల్ల నువ్వులోనేమో కాల్షియం ఉంటుంది, అలాగే ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవి ఎముకల బలాన్ని పెంచుతాయి. ఇక వేరుశెనగలు శరీరానికి అవసరమైన ప్రోటీన్ని అందిస్తాయి, మాంసకృతుల్ని. ఇక ఖర్జూరం నాడీ వ్యవస్థ అంటే నర్వస్ సిస్టమ్ని స్ట్రెంథన్ చేస్తూ నీరసాన్ని తగ్గిస్తుంది. ఇక ఎండు ద్రాక్ష దీంట్లో ఉండేటటువంటి రాగి అంటే ఈ కాపర్ అనేది రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇవన్నీ కలిసి శరీరంలో ఐరన్ శోషణని అంటే అబ్జార్ప్షన్ని సులభతరం చేస్తాయి. మరి ఈ లడ్డు తయారీ విధానం ఏమిటి? దీన్ని వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ముందు ఒక కప్పు మంచి వేరుశనగని దోరగా వేయించండి. ఆ పొట్టంతా తీసేసి పక్కన పెట్టుకోండి. అయితే ఈ వేరుశనగలకి 2 గింజల్ని కలుపుతూ, 2 బద్దల్ని కలుపుతూ ఒక కాట్లెట్ని ఉంటుంది, దాన్ని గిల్లేయాలి, లేదు మెదిపి చెరిగేయాలి. ఎందుకంటే దాంట్లో కాస్త ఆ చేదు పదార్థం ఉండి విషతత్వాలు ఉంటాయి, కాబట్టి దాన్ని చెరిగేయాలి, పక్కన పెట్టుకోండి. అలాగే ఒక అరకప్పు నల్ల నువ్వులు కూడా చిటపట్లాడే వరకు కూడా వేయించుకోండి. ఇప్పుడు ఒక కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకొని దాంట్లో కొద్దిగా నీరు పోసి పాకం పట్టండి. ఇప్పుడు వేయించుకున్నారే ఆ వేరుశనగలు, వేయించుకున్నారే ఆ నువ్వులు, వీటి రెండింటినీ అలాగే మెత్తగా చేసిన ఖర్జూరం ముక్కల్ని, ఎండు ద్రాక్షని ఈ బెల్లం పాకంలో చేర్చండి. మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా నెయ్యిని చేతులకి రాసుకొని ఆ చిన్న లడ్డూల కింద చుట్టుకోండి. ఈ లడ్డూల్ని గాలి తగలకుండా డబ్బాలో నిల్వ చేసుకుంటే 10 నుంచి దాదాపుగా 15 రోజుల వరకు తాజాగా ఉంటాయి. అయితే ఐరన్ శోషణ పెంచేటువంటి ఇతర మార్గాలు ఏమిటి, ఇది కూడా మీరు తెలుసుకోవాలి. కేవలం ఐరన్ ఉన్న ఆహారం తీసుకోవడం కాకుండా అది శరీరానికి వంట పట్టాలి కదా, అది చాలా ముఖ్యం.
ఐరన్ లడ్డు తీసుకున్న తర్వాత విటమిన్ సి ఎక్కువగా ఉండేటటువంటి నిమ్మరసం లేదా ఉసిరి ఇలాంటివి తీసుకోవాలి. నిమ్మ, నారింజ, బత్తాయి, కమల ఇలాంటివి ఏవైనా కానీ సిట్రస్ ఫ్యామిలీ ఫ్రూట్స్ తీసుకోవచ్చు, వాటి జ్యూస్ తీసుకోవచ్చు. దీంతో ఏం జరుగుతుంది, ఐరన్ని శరీరం బాగా గ్రహించుకుంటుంది విటమిన్ సి వల్ల. భోజనం చేసిన వెంటనే టీ, కాఫీలు తాగే అలవాటు మానేయండి. ఎందుకంటే వాటిలో ఉండేటటువంటి కొన్ని ప్రత్యేక అంశాలు అలా కెఫిన్ ఇలాంటివి ఐరన్ శరీరానికి అందకుండా అడ్డుకుంటూ ఉంటాయి. అలాగే పాల పదార్థాలతో పాటు కాకుండా విడిగా ఈ లడ్డూని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సరే, దీనికి సంబంధించిన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి, ఈ లడ్డు వల్ల కలిగే అదనపు లాభాలు ఏమిటి, ఇది మీరు తెలుసుకోవాలి. ఈ ఐరన్ లడ్డు కేవలం రక్తహీనతను నివారించడమే కాకుండా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను మీకు ఇస్తుంది. దీంట్లో ఉండేటువంటి ఆ పీచు పదార్థం ఫైబర్ అనేది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నువ్వులు, నెయ్యి వీటి వల్ల చర్మం మంచి కాంతివంతంగా మారుతుంది. ఇది గర్భిణీ స్త్రీలకి అవసరమైనటువంటి ఆ ఫోలిక్ యాసిడ్ని అందిస్తుంది. పిండం ఎదుగుదలకి కూడా తోడ్పడుతుంది. అలాగే పుట్టబోయే పిల్లల్లో జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది. మామూలు చిన్నపిల్లలకు కూడా దీన్ని ఇవ్వచ్చు, వాళ్ళకు కూడా ఇంటెలిజెన్స్, మెమరీ పెరుగుతాయి. వయసు మళ్ళిన వాళ్ళలో వచ్చే నీరసం, కీళ్ళ నొప్పులను కూడా ఇది క్రమంగా తగ్గిస్తుంది. కాబట్టి వయసు మళ్ళిన వాళ్ళకు కూడా ఇది బెస్ట్ ఫుడ్ అని అర్థం. ఈ సందర్భంగా రక్త వృద్ధికి తోడ్పడేటువంటి ఆయుర్వేద ఔషధాలు అలాగే చికిత్సలు కూడా ఉన్నాయి. వీటిని కూడా మీరు తెలుసుకోవడం అవసరం. వీటిలలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది, ధాత్రి లోహం. ఉసిరి అంటే ఆమ్ల, అలాగే ఐరన్ భస్మం ప్రధానంగా ఉండేటువంటి ఈ ఔషధం రక్తహీనతకి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది కేవలం ఒక రక్త కణాలను పెంచడమే కాకుండా కాలేయం అంటే లివర్ పనితీరుని కూడా మెరుగుపరుస్తుంది. సాధారణంగా 250 to 500 మిల్లీగ్రామ్స్ మోతాదుగా తేనెతో కానీ నెయ్యితో కానీ కలిపి భోజనానికి ముందు తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇది శరీరంలో పిత్తదోషాన్ని తగ్గిస్తూ రక్తం తాలూకు నాణ్యతను పెంచుతుంది. ఇంకా కంటి చూపుని కూడా మెరుగుపరుస్తుంది. పునర్నవ మండూరం గురించి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాలి. వాపు, రక్తహీనత ఉన్నప్పుడు ఈ ఔషధం గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. దీంట్లో ఉండేటువంటి పునర్నవ అనే మూలిక శరీరంలో వ్యర్థాలని బయటికి పంపుతూ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రోజుకి 2 సార్లు 1 లేదా 2 మాత్రల చొప్పున పూటకి మజ్జిగతో కానీ గోరువెచ్చని నీళ్ళతో కానీ కలిపి తీసుకోమని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇది మూత్రపిండాలు అంటే కిడ్నీ పనితీరుని అప్రమత్తం చేసి శరీరంలో హిమోగ్లోబిన్ పెరగడానికి సహాయపడుతుంది. లోహాసం అనేటువంటి సౌమ్యమైన ఔషధం గురించి కూడా మీకు చెప్పాలి. ఇది ద్రవ రూపంలో ఉండేటువంటి ఐరన్ టానిక్ లాంటిది ఆయుర్వేదంలో. ఇది జీర్ణశక్తిని పెంచుతూ ఆకలిని కలిగిస్తుంది. సుమారుగా 15 నుంచి ఒక 25 ml వరకు ఈ ఔషధాన్ని మనిషి తాలూకు డైజెస్టివ్ ఫైర్ని బట్టి సమాన మోతాదు నీళ్ళతోటి కలిపి భోజనం తర్వాత తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇది రక్తంలో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తూ కొత్త రక్త కణాల ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. బలహీనతను పోగొట్టి శరీరానికి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడానికి ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది. మంచి రుచికరమైన మరొక కామన్గా మేము ప్రిస్క్రైబ్ చేసేది ద్రాక్షారిష్టం. ఎండు ద్రాక్ష ప్రధానంగా తయారయ్యేటువంటి ఈ ఔషధం రక్తహీనత వల్ల కలిగేటువంటి అలసటని తక్షణమే తగ్గిస్తుంది. దీన్ని 12 to 24 ml చొప్పున మిల్లీలీటర్ల చొప్పున సరిసమానంగా నీళ్లు కలిపి రోజుకి 2 సార్లు తీసుకోమని అడ్వైజ్ చేస్తూ ఉంటాం. ఇది పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి రక్తంలో ఉండేటటువంటి ఆ క్వాలిటీని పెంచుతుంది. ఆహారంలో పోషకాలు రక్తంలో కలిసేలాగా చేస్తుంది. శ్వాసకోశ సమస్యలు, నీరసంతో బాధపడే వాళ్ళకి ఇది గొప్ప ఔషధం. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు విన్నవించాలి. రక్తహీనత అనేది మన ఆరోగ్యాన్ని లోపలే ఖాళీ చేసే ఒక నిశ్శబ్ద శత్రువు. దీన్ని సరైన ఆహారం, జీవనశైలితోనే జయించగలం. ఇంట్లోనే సహజంగా తయారు చేసుకునే ఐరన్ లడ్డు ఇలాంటి ఈ రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. అలాగే అదనంగా ఇతర ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. అంటే అనేక పోషక పదార్థాలు దీంట్లో ఉంటాయి కాబట్టి ఓవరాల్గా జనరల్ హెల్త్కి ఇది ఉపయోగపడుతుంది. మందుల మీద ఆధారపడే కంటే కూడా ప్రకృతి సిద్ధమైన ఈ మార్గాలను ఎంచుకోవటం వల్ల దుష్ప్రభావాలు లేని ఆరోగ్యం మీకు సిద్ధిస్తుంది. మన శరీరమే మనకు అతిపెద్ద ఆస్తి అండి. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ప్రకృతి ఒడిలో దొరికేటువంటి పోషకాలే మన శరీరానికి అసలైన రక్షణ కవచాలు. మీరు ఈ ఐరన్ లడ్డు తయారీలో ఇంకేమన్నా ప్రత్యేకమైన దినుసులు చేర్చాలనుకుంటున్నారా? ఒకవేళ చేర్చి అలా ప్రయోగం చేశారా? దాని రుచి మీకు ఎలా ఉంది? ఇలాంటి మీ అనుభవాన్ని ఆ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు ఇది ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది. మన సబ్స్క్రైబర్స్ అందరూ, మన కమ్యూనిటీ అంతా కూడా దీంతో ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అందుకున్న వాళ్ళు అవుతారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.